కార్బోహైడ్రేట్స్ షుగర్స్ గురించి కంప్లీట్గా మనం కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాం. ఓకేనా? రైట్. కొంచెం ఫోకస్ చేసి పాస్ చేసుకునే వీడియో. ఒకవేళ మీకు స్లోగా అనిపిస్తే స్పీడ్ పెట్టుకోండి. ఒకవేళ మీకు స్పీడ్గా అనిపిస్తే స్లో పెట్టుకొని చూడండి. ఓకేనా? ఫోకస్ చేసి చూడండి. ఓకే. హాయ్ రా. హాయ్. సారీ రా, యాక్చువల్లీ లేట్ అయిపోయింది చాలా. ఓకే. సో నౌ యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. మనం ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్, ఇక్కడ మనం మాట్లాడే టాపిక్ ఏంట్రా అంటే బయోమాలిక్యూల్స్. ఓకే. మనకు ఆల్రెడీ తెలుసు, మనం స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంట్రా అంటే బయోమాలిక్యూల్స్. ఓకే. మీకు ఆల్రెడీ తెలుసు అన్న ఏంటి బయో అంటే ఏంటన్నా లైఫ్, మాలిక్యూల్స్ అంటే ఏంట్రా కాంపౌండ్స్. ద కాంపౌండ్స్ విచ్ మేక్ ద లైఫ్ ఈస్ కాల్డ్ ద బయోమాలిక్యూల్స్ అని మీకు తెలుసు. ఓకే. సో బయోమాలిక్యూల్స్ లెసన్ మనకు చెప్పేటప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసాం. ఆ ఎక్స్పెరిమెంట్స్లో ఏం చెప్పాము, ఒకటేమో ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ మాట్లాడాం, ఇంకోటేమో ఇన్ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ మాట్లాడాం. ఓకే. సో అసలు బయోమాలిక్యూల్స్ ఎక్కడ ఉంటాయిరా అని చెప్తే మనం ఏం తీసుకున్నాం, లివర్ తీసుకున్నాం, తర్వాత లీఫ్ తీసుకున్నాం కదా. సో లివర్ని లీఫ్ని తీసుకుని మనం ఏం చేసాం, మోటార్ అండ్ పిస్టన్ యూస్తో గ్రైండ్ చేసాం. గ్రైండ్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది, మనకి ఆ వచ్చిన మెటర్ మొత్తాన్ని కూడా ఒక చిన్న ఫనల్లోకి తీసుకుని ఆ ఫనల్లో చీజ్ క్లాత్ వేసేసి చీజ్ క్లాత్ని తీసుకెళ్ళి మనం ఒక చిన్న డబ్బాలో పెట్టాం కదా. సో డబ్బాలో పెట్టిన తర్వాత ద టాప్ వాట్ ఎవర్ ద మెటీరియల్ దట్ వీ హ్యావ్ గాట్ ఇన్ ద గ్రైండ్ దట్ వీ హ్యావ్ కెప్ట్ హియర్. After that, using with the help of the trichloroacetic acid, with the help of trichloroacetic acid మనం ఏం చేసాం, దాన్ని నీట్గా గ్రైండ్ చేసేసి దీంట్లో పెట్టాం. పెట్టినప్పుడు ఏమైంది, దాంట్లో ఉన్న కొంత యాసిడ్ మెటీరియల్ అనేది కిందకు వస్తుంది అన్నమాట. ఓకే. ఆ కిందకు వచ్చిన దాన్ని మనం ఏమని చెప్పాం, యాసిడ్ సాల్యుబుల్ పూల్ అన్నాం. ఏమన్నాం, యాసిడ్ సాల్యుబుల్ పూల్ అని చెప్పాం. ఓకే. పైన ఉన్నది ఏమన్నాం మనం, యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్ అని చెప్పాం. ఓకే. ఇన్సాల్యుబుల్ పూల్ అని చెప్పాం. ఓకే. రైట్. సో యాసిడ్ ఇన్సాల్యుబుల్ పూల్లో ఉండేవి ఏంట్రా అంటే డాల్టన్స్ అనేవి. దట్ మీన్స్ ద వెయిట్ ఆఫ్ ద బయోమాలిక్యూల్స్ విల్ బి హై. దీంట్లో కింద ఉండేది యాసిడ్ సాల్యుబుల్ పూల్లోనేమో డాల్టన్ వెయిట్ అనేది లెస్ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే వెయిట్ అనేది ఎక్కువ ఉంటుందో దాన్ని ఏమని చెప్పాం మనం, మ్యాక్రోమాలిక్యూల్ అని చెప్పాం. కింద ఉండేదేమో మైక్రోమాలిక్యూల్ అని చెప్పాం కదా. సో మ్యాక్రోమాలిక్యూల్ ప్లస్ మైక్రోమాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు బయోమాలిక్యూల్ అని మనం మాట్లాడాం. ఓకే. ఇది మనం స్టార్ట్ చేసుకున్న కాన్సెప్ట్ అనమాట, బయోమాలిక్యూల్స్కి కాన్సెప్ట్. ఓకే. సో దాంట్లో మ్యాక్రోమాలిక్యూల్లో మనకేం చెప్పాం మనం, మ్యాక్రోమాలిక్యూల్స్లో మైక్రో ఇటు అది మ్యాక్రో అనమాట, సారీ. సో ఫస్ట్ మ్యాక్రోమాలిక్యూల్స్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ నానా, like amino acids. Okay. Amino acids plus amino acids combines to form water protein అని చెప్పాం. ఓకే. ఆ తర్వాత షుగర్స్ ప్లస్ షుగర్ కంబైన్స్ టు ఫార్మ్ వాటర్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాం మనం, రైట్ సూపర్. సో లిపిడ్స్ కంబైన్ టు ఫార్మ్ ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్ కంబైన్ టు ఫార్మ్ వాటర్ లిపిడ్స్ అని చెప్పాం. ఓకే. అండ్ నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్స్ కంబైన్ టు ఫార్మ్ వాటర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ అని చెప్పాం అనమాట. సో నౌ వీ డిస్కస్డ్ అబౌట్ అమైనో యాసిడ్స్, వీ డిస్కస్డ్ అబౌట్ ద ప్రోటీన్స్, వీ డిస్కస్డ్ అబౌట్ ద షుగర్స్, వీ డిస్కస్డ్ అబౌట్ ద కార్బోహైడ్రేట్స్, but we didn't discuss about the sugars and carbohydrates completely. Now this is the topic that we are going to discuss. We discussed about the fats and glycerol and lipids. In the lipids we discussed about the compound lipids, simple lipids, derived lipids. On the last day of our before Dasara we discussed about that. Okay. Now we are going to discuss about this carbohydrates. After completion of this we will be discussing about the టాపిక్ దట్ ఈజ్ న్యూక్లిక్ యాసిడ్స్, డిఎన్ఏ, దాని గురించి మనం మాట్లాడతాం. తర్వాత ఎంజైమ్స్ గురించి మాట్లాడతాం. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇప్పుడు మాట్లాడాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనమాట. ఓకే. రైట్. ఫోకస్ చేయండి అన్న, మనకి టైం సరిపోలేదు, హడావిడి అయిపోయింది. సో దానివల్ల ఇట్లా చెప్పాల్సి వస్తుంది. సో కొంచెం ఫోకస్ చేయండి. మ్యాక్సిమం నేను 20 to 25 minutes లోపే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఫోకస్ చేసుకుని జాగ్రత్తగా ఇన్ని రాస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. రైట్. ఫోకస్ చేయండి, రాయండి. ఒకవేళ నేను అప్లోడ్ చేసేది లేదంటే రేపు పొద్దున్నే మార్నింగ్ చూసుకుని రాయండి. ఓకేనా. రైట్. రైట్. Now the topic that we are going to discuss is what are carbohydrates. The carbohydrates. Okay. Right. So కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి సార్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, చాలాసార్లు వింటూ ఉంటారు, రైస్ తినొద్దు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అది తినొద్దు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, స్వీట్స్ తినొద్దు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇట్లా అంటారనమాట. కార్బోహైడ్రేట్స్ ఆర్ నథింగ్ బట్ వాట్ ఆర్ షుగర్స్. అసలు షుగర్స్ అని కార్బోహైడ్రేట్స్ అని ఎందుకు అంటారు సార్, అసలు దానికి అర్థం ఏంటి సార్ అయ్యి అని అడిగితే దాన్ని మనం క్లారిటీగా చూద్దాం. ఓకేనా. ఫోకస్ చేయండి అన్న, ఫోకస్ చేయండి. ఈజీ టాపిక్, ఫోకస్ చేయండి. ఓకేనా.
కార్బోహైడ్రేట్స్ మీన్స్ వాటరా అంటే నా పేరులోనే ఉంది, హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్. హైడ్రేట్స్ ఆఫ్ ద కార్బన్ ఈస్ కాల్డ్ వాటర్ కార్బోహైడ్రేట్స్. హైడ్రేట్స్ ఆఫ్ ద కార్బన్ ఈస్ కాల్డ్ కార్బోహైడ్రేట్స్. ఓకే, హైడ్రేట్స్ అంటే ఏంటన్నా హైడ్రోజన్, దట్ మీన్స్ వాటర్ అనమాట. కార్బన్ అంటే ఏంట్రా సి. ఓకే, హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ అంటే ఓ వస్తుంది అనమాట. ఓ అంటే ఏంటి ఆక్సిజన్ అనమాట. హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ ఈస్ కాల్డ్ ఆక్సిజన్. ఓకే రైట్, చూడండి. కార్బోహైడ్రేట్స్లో ఏముంటాయి సార్ అంటే కాంపౌండ్స్ సిహెచ్ అండ్ ఓ. అదేంటి సార్ కార్బోహైడ్రేట్స్లో సిహెచ్ఓ ఉంటుంది అంటున్నారు? అవును ఉంటుంది. ఇక్కడ చూడండి, అమైనో యాసిడ్స్లో మనం ఏం చెప్పాం, సిహెచ్ఓ ఉంటుందని చెప్పామా. నెక్స్ట్ షుగర్స్లో ఏముంటుంది, సిహెచ్ఓ ఉంటుందని చెప్పామా. లిపిడ్స్లో ఏముంటుంది, సిహెచ్ఓ ఉంటుందని చెప్పామా. సిహెచ్ఓ ఎందుకు ఉండాలి సార్ అంటే ఇదంతా ఆర్గానిక్ కాంపౌండ్స్ కదా. ఆర్గానిక్ అంటే ఏంటి, కార్బన్. కార్బన్ ఒకటే ఉంటుందా, కార్బన్తో పాటు హైడ్రోజన్ ఉంటుంది, హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ ఉంటుంది అనమాట. సార్ మరి దీంట్లోనూ సిహెచ్ ఉంది, దీంట్లోనూ సిహెచ్ఓ ఉంది, దీంట్లోనూ సిహెచ్, అన్ని సిహెచ్ఓలు ఉంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే అందరూ చదువుతున్నారు ఫస్ట్ పీయూసీ, కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క మార్కులు వస్తున్నాయి, ఒక్కొక్కడు ఒకలా చదువుతున్నాడు. అవునా కదా? ఎలా డిఫరెన్స్ ఉందో దీంట్లో కూడా అట్లానే ఉంటుంది. ఎట్లా అంటే కార్బను వేరే కాంపౌండ్, కార్బన్ యొక్క రేషియో వేరే ఉంటుంది, హైడ్రోజన్ యొక్క రేషియో ఉంటుంది, ఆక్సిజన్ యొక్క రేషియో వేరుగా ఉంటుంది. అదేంటి సార్ మాకు అర్థం కాలేదు సార్, కొంచెం ఫోకస్ చేసి చెప్పండి సార్ మాకంటే. చూడు ఒకసారి చెప్తా ఎట్లా సార్ అంటే, కార్బన్ ఒకటి ఉందనుకో, ఆక్సిజన్ ఒకటి ఉంటుంది. కార్బన్ ఒకటి ఉంటే ఆక్సిజన్ ఒకటి ఉంటుంది. మరి హైడ్రోజన్ ఎంత ఉంటుంది సార్ అంటే 2 ఉంటుంది అనమాట. అదేంటి సార్ అంటే 1:2:1 రేషియోలో ఉంటుంది. 1 కార్బన్ 2 హైడ్రోజన్స్, ఆక్సిజన్ ఈజ్ 1. అదేంటి సార్ మాకు ఏంటి ఇలా అర్థం కావట్లేదు కొంచెం అంటే మనం ఎంపారికల్ ఫార్ములాలో చూద్దాం. ఎట్లా సార్ అంటే కార్బన్ CN అనుకో, H2N అనుకో, ON అనుకో అనమాట. ఓకేనా. ఒకవేళ కార్బన్కి 1 కార్బన్ అయితే N ప్లేస్లో ఇక్కడ నేనేం రాస్తున్నాను, N ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే, ఓకే, H2N ప్లేస్లో 1 పెడితే ఇంటూ 1 అనుకుంటే, O ప్లేస్లో N ప్లేస్లో 1 పెట్టుకుంటే C1 H2 into 1 దట్ ఈస్ కాల్డ్ 2 అండ్ O ఈజ్ ఈక్వల్ టు 1. CN C1 H2O1 అట్లా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద రేషియో. ఇక్కడ నేను ఏదైతే రాశానో దాన్ని 1 యూనిట్ అంటారు. దాన్ని ఏమంటారా 1 యూనిట్ అంటారు, లేదా 1 సాకరైడ్ అంటారు. ఏమంటారా సాకరైడ్ అంటారు. అదేంటి సార్ కొత్త పదం మళ్ళీ స్టార్ట్ చేశారు, కార్బోహైడ్రేట్స్ అంటారు, ఇది యూనిట్ అంటారు అంటే ఇక్కడ అర్థమైంది కదా మీకు. CHO ఉంటుంది, C1 ఉంటే O కూడా 1 ఉంటుంది, CO 1 ఉంటుంది, హైడ్రోజన్ మాత్రం 2 ఉంటుంది. దాన్ని మనం ఎట్లా రాసుకున్నాం, C ఈజ్ ఈక్వల్ టు CN H2N ON. దీన్ని ఎంపారికల్ ఫార్ములా అంటారు. ఒకవేళ C1 ఉందంటే N ప్లేస్లో 1 పెట్టుకుంటే, H2 N ప్లేస్లో 1 పెట్టుకుంటే 2 into 1 దట్ ఈస్ కాల్డ్ 2. H2 H1 C1 H2O1. ఇది ఎంపారికల్ ఫార్ములా. ఇట్లా ఉంటాయి కార్బోహైడ్రేట్స్. ఇలాంటి ఒక కాంపౌండ్ని మనం ఏమంటాం అంటే 1 యూనిట్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ వాటర్ 1 యూనిట్. వి కాల్ ఇట్ యాజ్ 1 యూనిట్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ సాకరైడ్. సాకరైడ్ అంటే ఏంటి సార్, స్వీట్ ఇన్ నేచర్. సాకరైడ్ అంటే ఏంటన్నా స్వీట్ ఇన్ నేచర్. సాకరైడ్ అంటే స్వీట్ ఇన్ నేచర్. స్వీట్ ఇన్ నేచర్ ఉన్నదాన్ని ఏమంటాం మనం, షుగర్స్ అంటాం. ఏమంటాం నాన్న, షుగర్. స్వీట్గా ఉండేదాన్ని ఏమంటాం, షుగర్. సో షుగర్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ వాటర్ కార్బోహైడ్రేట్. షుగర్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ వాటర్ కార్బోహైడ్రేట్. అర్థమైంది కదా మీకు అది. సో ఒకవేళ ఇది 1 ఈ యూనిట్ అనేది 1 ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ CnH2nOn అనేది 1 యూనిట్ ఉంటే ఆర్ 1 సాకరైడ్ అయితే దాన్ని ఏమని పిలుస్తాం, 1 అంటే మోనోసాకరైడ్ అంటాం. ఏమంటాం మనం, మోనోసాకరైడ్ అంటాం. ఓకే, ఒకవేళ ఇది CnH2nOn ప్లస్ CnH2nOn 1 యూనిట్గా, ఇది 1 యూనిట్ అనమాట. ఇలాంటి 1 యూనిట్లు ఎన్ని ఉన్నాయి, 2. 1 యూనిట్ ప్లస్ అనదర్ 1 యూనిట్ ఎన్ని వచ్చాయి, 2. 2 యూనిట్స్ ఆర్ 2 సాకరైడ్స్ ఈస్ కాల్డ్ వాటర్ డైసాకరైడ్. దాన్ని ఏమంటానన్నా డైసాకరైడ్ అంటాం. ఫోకస్ చేయండి అన్న, కొంచెం ఫోకస్ చేయండి, అర్థమైపోద్ది. ఓకే, CnH2nOn ప్లస్ CnH2nOn ప్లస్ ఇంకొకటి 3 ప్లస్ 4 అట్లా ఒక 7 వరకు ఉన్నాయనుకో, దాన్ని ఏమంటాం అంటే ఆలిగోసాకరైడ్ అంటాం. ఏమంటారా ఆలిగోసాకరైడ్. ఆలిగో అంటే ఫ్యూ. ఆలిగో అంటే ఏంటన్నా ఫ్యూ. ఓకే రైట్. నెక్స్ట్
CnH2nOn plus CnH2nOn plus 3 4 5 అట్లా ఎన్ నెంబర్ చాలా ఉంటే కనుక మోర్ దాన్ 5 కన్నా ఉంటే కనుక దాన్ని పాలీసాకరైడ్ అంటాం. ఏమంటామన్నా దాన్ని పాలీసాకరైడ్ అంటాం. అర్థమవుతుందా? సో కార్బోహైడ్రేట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. అవి ఏంటంటే దే ఆర్ నథింగ్ బట్ యూనిట్స్. ఒక యూనిట్ ఉంటే మోనోసాకరైడ్, 2 యూనిట్స్ ఉంటే డైసాకరైడ్, మోర్ దాన్ 3 యూనిట్స్ ఉండి 7 లోపు ఉంటే కనుక ఆలిగోసాకరైడ్, దానికన్నా ఎక్కువ ఉంటే 7 కన్నా ఎక్కువ ఉండి నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ థౌజండ్స్ అట్లా ఉంటే దాన్ని పాలీసాకరైడ్స్ అంటాం అనమాట. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ ఆర్ మోనోసాకరైడ్స్, disaccharides, and next oligosaccharides and polysaccharides. These are the types of carbohydrates. Okay, right. So ఒకసారి మళ్ళీ ఫోకస్ చేస్తున్నాను చూడండి. కార్బోహైడ్రేట్స్ అంటే హైడ్రేట్స్ ఆఫ్ ద కార్బన్. కార్బోహైడ్రేట్స్లో కాంపోనెంట్స్ ఏముంటాయి? CH&O ఉంటాయి. C1 ఉందంటే O కూడా 1 ఉంటుంది. CHO దాంట్లో C1 ఉంటుంది, O1 ఉంటుంది, H2 ఉంటుంది. దాన్నే 1:2:1 రేషియో అంటారు. సికి ఎన్ అనుకుంటే CN H2N ON, n ప్లేస్లో 1 పెట్టుకుంటే C1 H2N H2 2 into 1 that is called 2N O HC1 H2ON. ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, దీన్ని ఈ CHO అనే ఒక కాంపౌండ్ ఏమంటాం అంటే ఒక యూనిట్ అంటాం. ఆ యూనిట్కి అదర్ పేరు ఏంటంటే సాకరైడ్. సాకరైడ్ అనే పేరు ఎలా వచ్చింది సార్? స్వీట్గా ఉంటుంది సార్, అందుకనే స్వీట్ని ఏమంటాం సార్? షుగర్ అంటాం సార్. దీన్ని కామన్గా పిలుస్తారు, కామన్గా షుగర్స్ అంటారు. షుగర్స్ ప్లస్ షుగర్స్ కంబైన్ టు ఫార్మ్ వాటర్ కార్బోహైడ్రేట్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, షుగర్స్ ప్లస్ షుగర్స్ కంబైన్ టు ఫార్మ్ వాటర్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్లో టైప్స్ ఏంటి సార్? కార్బోహైడ్రేట్స్లో టైప్స్ ఏంటి సార్ అంటే ఒక యూనిట్ ఉంటే మోనోసాకరైడ్, 2 యూనిట్స్ ఉంటే డైసాకరైడ్, ఒకవేళ 3 కన్నా ఎక్కువ ఉంటే 7 లోపు ఉంటే ఆలిగోసాకరైడ్, మోర్ దాన్ 7 ఉంటే కనుక పాలీసాకరైడ్స్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్. ఓకేనా? క్లియర్ కదా? రైట్. సో ఇక్కడ మనకు మాట్లాడే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదా కార్బోహైడ్రేట్స్. సో నౌ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్లో ఏమని చెప్తాం? 1 యూనిట్ ఉంటే, 2 యూనిట్ ఉంటే, 3 to 7 యూనిట్స్ ఉంటే, అండ్ నెక్స్ట్ మోర్ దాన్ 7 అండ్ మెనీ యూనిట్స్ ఉంటే దాన్ని ఏమంటారని చెప్పాం. అసలు యూనిట్ అంటే ఏంటి సార్? యూనిట్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ CnH2nOn. This is the unit. This unit is also called as water సాకరైడ్ అని ఎందుకు పిలుస్తాం సార్? బికాజ్ ఇట్ ఈస్ కాల్డ్ షుగర్, అందుకనే దాన్ని అట్లా పిలుస్తాం అనమాట. ఓకే, సో 1 యూనిట్ ఉంటే దాన్ని మోనోసాకరైడ్ అని పిలుస్తాం, 2 యూనిట్స్ ఉంటే డైసాకరైడ్ అని పిలుస్తాం, 3 యూనిట్స్ మోర్ దాన్ 3 to 7 యూనిట్స్ ఉంటే ఆలిగో అని పిలుస్తాం, ఆలిగోసాకరైడ్ అని పిలుస్తాం. తర్వాత మెనీ యూనిట్స్ ఉంటే మెనీ ఈజ్ కాల్డ్ వాటర్ పాలీసాకరైడ్ అని పిలుస్తాం, ఓకే, ఆలిగో మీన్స్ వాటర్ ఫ్యూ. ఆలిగో అంటే ఏంట్రా? ఫ్యూ ఉంటే కనుక దాన్ని ఆలిగోసాకరైడ్ అంటాం. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాటర్ మోనోసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్. మనకున్న ఎన్సీఆర్టీ సిలబస్లో మనం మాట్లాడే దేని గురించి అంటే మోనోసాకరైడ్స్ గురించి మాట్లాడతాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలీసాకరైడ్స్ గురించి మాట్లాడతాం. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ monosaccharides. Now we are discussing about monosaccharides. Mono means what? One. Saccharide means what? Sugar. Saccharide means what? Sugar. షుగర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటన్నా షుగర్ అంటే CnH2nOn. ఇది కనుక ఒకటి ఉంటే దాన్ని ఏమంటారా? మోనోసాకరైడ్ అంటాను. అంటే నేను ఇక్కడ ఏం వేసుకోవాలి? CnH2nOn అని వేసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ కార్బన్ బేసింగ్ ఆన్ ద number of carbons, ఈ మోనోసాకరైడ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ C3 ఉండొచ్చు, C4 ఉండొచ్చు, C5 ఉండొచ్చు, C6 ఉండొచ్చు, C7 ఉండొచ్చు. ఇవి చాలా మనకి ఎగ్జాంపుల్స్. C3 ఉందనుకో అప్పుడు ఏమవుద్ది? H2 into 3 అండ్ O3 అవుతుంది, అవునా? తర్వాత C4 ఉందనుకో H2 into 4 O4 అవుతుంది. నెక్స్ట్ C5 ఉందనుకో H2 into 5 O5. ఓకే, C6 ఉందనుకో H2 into 6 O6 ఉండొచ్చు. C2
2 into 7 and O7 అంటాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ మోనోసాక్రైడ్స్. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఎంపారికల్ ఫార్ములా C3H6O3. ఓకే, దీన్ని ట్రయోస్ షుగర్ అంటాం. ఏమంటారా, ట్రయోస్ షుగర్ అంటాం. ఏమంటాం దాన్ని, ట్రయోస్ షుగర్. 3 ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాం, ట్రయోస్ షుగర్ అంటాం. అదే C4 ఉంటే ఏంటంటాం దాన్ని, టెట్రోస్ అంటాం. ఏమంటారా, టెట్రోస్ షుగర్ అంటాం. అదే 5 ఉంటే ఏంటన్నా, పెంటోస్ షుగర్. ఏమంటాం నాన్న, పెంటోస్ షుగర్. 6 ఉంటే ఏంటన్నా, హెక్సోస్ షుగర్, హెక్సోస్ షుగర్. అదే C7 ఉంటే ఏంటన్నా, హెప్టోస్ షుగర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్ హెప్టోస్ షుగర్. ఓకే, సో ఇక్కడ ఫార్ములా చెప్పండి దీనికి, C4H8, H 2 into 4 8, తర్వాత O4, తర్వాత ఇక్కడ చూడండి C5, H2 into H10 CO5. ఓకే, తర్వాత C6 H12O6. ఓకే, C7 H14O7. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రయోస్ షుగర్ కదా, ఇది నేను ఏమన్నా మన ట్రయోస్ షుగర్, వి కాల్ ఇట్ యాజ్ ట్రయోస్ షుగర్. ఇవన్నీ ఏంటన్నా, షుగర్స్. ఏమంటానన్నా, షుగర్స్. ఈ షుగర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే, ఈ ట్రయోజ్ షుగర్కి ఎగ్జాంపుల్ PGA. ఏంటన్నా, PGA. నెక్స్ట్ మీకు ఫోటోసింథసిస్ లెసన్లో గ్లైకోలైసిస్ అని వస్తుంది. ఆ గ్లైకోలైసిస్లో ఒక పోర్షన్ అంతా అయిపోయిన తర్వాత PGA అని వస్తుంది. అక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ గుర్తొస్తుంది అనమాట. మీకు ఇది చూసుకోండి, PGA ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అంటారు. ఇక్కడ ఫాస్ఫేట్ని మర్చిపోండి, GA అంటే గ్లిజరాల్డిహైడ్. మీకు ఆల్డిహైడ్ అంటే ఏంటో తెలుసు, CHO ఇస్ కాల్డ్ వాటర్ ఆల్డిహైడ్, గ్లిజరాల్డిహైడ్. ఓకే, తర్వాత టెట్రోస్ షుగర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎరిథ్రోస్. ఏంటన్నా, ఎరిథ్రోస్ అంటే ఏంటి, రెడ్ బ్లడ్ సెల్స్ లోపల ఉండే షుగర్ని ఏమంటారా, ఎరిథ్రోస్ అంటారు. ఓకేనా, రైట్. తర్వాత C5 అంటే ఏంటన్నా, పెంటోస్ షుగర్కి ఎగ్జాంపుల్ ఏంటో రైబోస్ షుగర్. రైబోన్యూక్లిక్ యాసిడ్లో ఉండే షుగర్ రైబోస్ షుగర్ అనమాట. రైబోస్ షుగర్ అంటే RNAలో ఉండేది ఏంటి, పెంటోస్ షుగర్. RNA ఉన్నది ఏంట్రా, పెంటోస్ షుగర్. DNAలో కూడా అదే, డిఆక్సీ రైబోస్ షుగర్. రైబో అంటే ఏంటన్నా, 5. రైబో ఇస్ ఏ పెంటోస్ షుగర్ అనమాట. ఇది ఎగ్జాంపుల్స్, రైబోస్. తర్వాత హెక్సోస్ అంటే మీకు తెలుసు, C6H12O6. ఎప్పుడు చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటారు. ఏంటది, గ్లూకోజ్. ఏంటన్నా, గ్లూకోజ్ దట్ ఈస్ కాల్డ్ కేన్ షుగర్. ఆ షుగర్ కేన్లో ఉండే షుగర్నే ఏమంటారా, గ్లూకోజ్ అంటారు. ఫ్రూట్స్లో ఉండేది షుగర్ ఏంటన్నా, ఫ్రుక్టోస్. అండ్ నెక్స్ట్ పాలల్లో ఉండే షుగర్ ఏంటన్నా, గెలాక్టోస్. ఓకే, రైట్. నెక్స్ట్ హెప్టోస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సిడోహెప్టోస్. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ హెప్టోస్ షుగర్. అదవుతుందా, రైట్. ఒకసారి ఫోకస్ చేయండి. కార్బోహైడ్రేట్స్ ఆర్ నథింగ్ బట్ హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్. CH and O ఉంటే దాన్ని కార్బోహైడ్రేట్స్ అంటారు. C1 ఉంటే O కూడా 1 ఉంటుంది, కానీ H మాత్రం 2 ఉంటుంది. దాన్నే CnH2nOn అంటారు అనమాట. ఓకే, దీంట్లో ఇక్కడ మనం ఫార్ములా బట్టి చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఒకవేళ ఆ యూనిట్ అనేది 1 ఉంటే మోనోసాకరైడ్, ఆ యూనిట్కి అదర్ నేమ్ సాకరైడ్ అని ఎందుకు పిలుస్తాం, బికాజ్ ఇట్ ఈస్ స్వీట్ ఇన్ నేచర్. స్వీట్గా ఉంటే దాన్ని అంటాం షుగర్. సో మోనోసాకరైడ్. ఈ యూనిట్ 1 ఉంటే మోనోసాకరైడ్, ఈ యూనిట్ 2 ఉంటే, ఈ యూనిట్స్ అనేవి 2 ఉంటే డైసాకరైడ్, యూనిట్స్ అనేవి 3 ఉంటే, 3 to 7 ఉంటే ఆలిగోసాకరైడ్స్, 3 కన్నా 7 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పాలీసాకరైడ్ అంటాం. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటి, మోనోసాకరైడ్. ఆ తర్వాత డిస్కస్ చేసేది ఏంటి, పాలీసాకరైడ్. ఓకే, ఆ మోనోసాకరైడ్స్లో మళ్ళీ ఏం చెప్పాం, బేసింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ద కార్బన్స్. అంటే ఈ CnH2nలో ఇక్కడ కార్బన్స్ నెంబర్స్ చేంజ్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ వస్తాయి. ఆ షుగర్ సింపుల్, 3 ఉంటే ట్రయోజు, 4 ఉంటే టెట్రోజు, 5 ఉంటే పెంటోజు, 6 ఉంటే హెక్సోజు, 7 ఉంటే హెప్టోజ్ అనమాట. ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవి షుగర్స్. ఈ షుగర్కి ఎగ్జాంపుల్ ఏంటి, PGA గ్లిజరాల్డిహైడ్. టెట్రోస్ షుగర్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఎరిథ్రోస్. టెట్రోస్ షుగర్ ఎక్కడ ఉంటుంది మన బాడీలో, RBCలో ఉంటుంది. ఓకే, పెంటోస్ షుగర్ ఎక్కడ ఉంటుంది మన బాడీలో, RNAలో DNAలో ఉంటుంది అనమాట. ఓకే, హెక్సోస్ షుగర్ ఎక్కడ ఉంటుంది మన బాడీలో, గ్లూకోజ్. లివర్లో, బాడీలో మనం తీసుకునే టీలో ఉండేది ఏంటిది అంటే గ్లూకోజ్. ఓకే, హెప్టోస్ షుగర్ ఎక్కడ ఉంటుంది, సిడోహెప్టోస్ అనమాట. అది కూడా మన బాడీలో ఎక్కడో ఒక చోట ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదంతా మీరు చదివి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మనం ఓన్లీ బాగా ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ చదువుతాం, ఏంటంటే గ్లూకోజ్.
నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేసాం అనుకో, ఇది మీకు కెమిస్ట్రీలోనూ యూజ్ అవుతుంది అండ్ మనం చెప్పే నెక్స్ట్ డిఎన్ఏ టాపిక్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో మనం ఇప్పుడు మాట్లాడేది దేని గురించి అంటే ఈ మోనోసాకరైడ్ గురించి మాట్లాడేస్తాం. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంట్రా మాట్లాడేది మనం అంటే గ్లూకోజ్ అనమాట. ఓకేనా, రైట్. ఓకేనా, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంట్రా అంటే గ్లూకోజ్. ఓకే, ఒకసారి మళ్ళీ చూడన్నాను, నేను స్టార్ట్ చేసిన టాపిక్ పేరు ఏంటంటే కార్బోహైడ్రేట్స్. ఓకే, కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడాను నేను. సో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంట్రా అంటే సిహెచ్ అండ్ ఓ అనే కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పాం. అది 1:2:1 రేషియోలో ఉంటాయని చెప్పాం. ఓకే, దీనికి ఒక ఎంపెరికల్ ఫార్ములా వేసుకుంటే CnH2nOn అనేది ఒకటి వేసుకున్నాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తారంటే 1 యూనిట్ అని పిలుస్తారని చెప్పారు. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే షుగర్ అని పిలుస్తామని చెప్పాం. దాన్నే మనం ఏమంటామంటే సాకరైడ్ అంటాం అనమాట. దాన్ని ఏమంటారా సాకరైడ్ అంటాం. ఒకవేళ ఈ యూనిట్ అనేది 1 ఉంటే మోనోసాకరైడ్, 2 ఉంటే డైసాకరైడ్, 3 ఉంటే ఆలిగోసాకరైడ్, మోర్ దాన్ మెనీ n ఉంటే కనుక దాన్ని ఏమంటాం పాలీసాకరైడ్ అంటాం అనమాట. దాంట్లో మనం ఇక్కడ మాట్లాడింది దేని గురించి, మోనోసాకరైడ్ గురించి. దేని గురించి మాట్లాడాం, మోనోసాకరైడ్. ఇదంతా మీకు ఒకసారి జస్ట్ ఒక అర్థం అవుతుంది. మోనోసాకరైడ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏంటవి, ట్రయోస్ షుగర్, తర్వాత టెట్రోస్ షుగర్, తర్వాత పెంటోస్ షుగర్, ఆ తర్వాత హెక్సోస్ షుగర్, ఆ తర్వాత హెప్టోస్ షుగర్, ఆ తర్వాత ఏంటన్నా హెప్టోస్ షుగర్. ట్రయోస్ షుగర్లో C3 ఉంటుంది, టెట్రోస్ షుగర్లో C4 ఉంటుంది, పెంటోస్ షుగర్లో C5 ఉంటుంది, హెక్సోస్ షుగర్లో C6 ఉంటుంది, హెప్టోస్ షుగర్లో C7 ఉంటుంది. మనం ఓన్లీ ఈ C6 హెక్సోస్ షుగర్ని మాత్రం మాట్లాడతాం. హెక్సోస్ షుగర్లో ఉండే ఎగ్జాంపుల్ ఏంటి, గ్లూకోజ్ తీసుకోవచ్చు, ఫ్రక్టోస్ తీసుకోవచ్చు, లేదా గెలాక్టోస్ తీసుకోవచ్చు. గెలాక్టోస్ దేంట్లో ఉంటుంది, మిల్క్లో ఉంటుంది. ఫ్రక్టోస్ దేంట్లో ఉంటుంది, ఫ్రూట్స్లో ఉంటుంది. గ్లూకోజ్ దేంట్లో ఉంటుంది, షుగర్ కేన్లో ఉంటుంది అనమాట. మనం తీసుకునే టేబుల్ షుగర్ని ఏమంటారంటే గ్లూకోజ్ అంటారు. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద గ్లూకోజ్ గురించి మాట్లాడుతాం మనం. ఓకే, సో గ్లూకోజ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి, వాట్ ఈస్ గ్లూకోజ్ అంటే కళ్ళు మూసుకుని చెప్తారు, C6H12O6. ఇది ఎలా వచ్చిందంటే CnH2nOn. ఈ 6 n ప్లేస్లో ఏం పెట్టాలి, 6 పెట్టాలి. అప్పుడు ఈ n ప్లేస్లో ఏం పెడతాం, 6 పెడతాం. ఈ n ప్లేస్లో ఏం పెడతాం, 6 పెడతాం. ఇంటూ 2 అప్పుడు 12 వస్తుంది. అంతే కదా, C6H12O6. అది గ్లూకోజ్ ఫార్ములా అనమాట. ఓకే, సో ఈ గ్లూకోజ్ ఈ C6H12O6 అనేది 2 టైప్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది అనమాట. ఒకటి CHO ఉండొచ్చు, లేదంటే C+O ఉండొచ్చు. CHO అంటే ఏంటి, ఆల్డిహైడ్. CHO అంటే ఏంటన్నా ఆల్డిహైడ్. C+O అంటే ఏంట్రా, కీటోస్. ఓకే, ఈ గ్లూకోజ్ షుగర్ అనేది ఆల్డిహైడ్తో ఉండొచ్చు, లేదంటే C+O ఉండొచ్చు. ఒకవేళ ఈ గ్లూకోజ్ ఆల్డిహైడ్తో కలిసింది అనుకో, దాన్ని ఏమంటాం, ఆల్డోస్ అంటాం. ఏమంటారా, ఆల్డోస్ అంటాం. ఒకవేళ ఇదే గ్లూకోజ్ కీటోన్తో కలిసింది అనుకో, కీటోస్ షుగర్ అంటాం అన్నమాట. ఓకే, సో ఆల్డిహైడ్ అయినా ఉండొచ్చు దానికి, లేదంటే కీటోస్ కూడా ఉండొచ్చు అనమాట. సో గ్లూకోజ్ మే బీ హ్యావింగ్ 2 ఫంక్షనల్ గ్రూప్స్. ఒకటి ఏంటంటే CHO ఆర్ C+O. CHO ఉందనుకో, అదేంటిది ఆల్డోస్ షుగర్ అనమాట. ఓకే, C+O ఉంటే ఏంటిది కీటోస్ షుగర్ అనమాట. ఓకే, ఇవి గ్లూకోజ్కి ఉండే స్ట్రక్చర్స్. ఓకే, ఈ గ్లూకోజ్కి టూ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఓపెన్ అండ్ ఒకటి ఏంటంటే రింగ్ స్ట్రక్చర్ అనమాట. ఓపెన్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, రింగ్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. ఓపెన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది సార్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఏమన్నా C6H12O6 కదా. గ్లూకోజ్కి ఎన్ని కార్బన్స్ ఉంటాయి, 6 కార్బన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. ఒకసారి నెంబరింగ్ ఇచ్చుకుందాం, 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. ప్రతిదానికి బాండింగ్ వేసుకుందాం ఎట్లాగా. ఓకే, బాండ్ వేసుకుందాం, క్లియరా. ఇప్పుడు మనం ఏం చెప్పాం, CHO ఎలా ఉంటుంది సార్ అంటే ఇక్కడ ఆల్రెడీ C ఉంది కదా. ఓకే, H ఇక్కడ తీసుకుందాం, డబుల్ బాండ్ O. ఓకే, H ఇక్కడ తీసుకుని డబుల్ బాండ్ O. అప్పుడు ఏమవుతుంది, CHO ఆల్డో షుగర్. అర్థమవుతుందా మీకు. సో ఇక్కడ నేను వేసింది ఏం షుగర్ అనమాట, ఆల్డో షుగర్. ఇప్పుడు నేను మాట్లాడేది దేని గురించి, గ్లూకోజ్ హ్యాస్ ఓపెన్ స్ట్రక్చర్ అండ్ ఆల్సో రింగ్ స్ట్రక్చర్ ఆర్ క్లోజ్డ్ స్ట్రక్చర్ అంటాం అనమాట. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఓపెన్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాం. ఓపెన్ స్ట్రక్చర్ కెన్ కన్వర్ట్ ఇంటూ రింగ్ అండ్ రింగ్ స్ట్రక్చర్ కెన్ ఆల్సో కన్వర్ట్ ఇంటూ ఓపెన్. అది ఇది అవ్వచ్చు. అర్థమవుతుందా, ఒకసారి ఫోకస్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. నేను మాట్లాడేది మోనోసాకరైడ్ గురించి.
మోనోసాకరైడ్లో బేసింగ్ ఆన్ ద కార్బన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. దాంట్లో హెక్సో షుగర్లో ఎగ్జాంపుల్ గ్లూకోజు, ఫ్రక్టోజు, గలాక్టోజు. నేను తీసుకున్న ఎగ్జాంపుల్ గ్లూకోజ్ C6H12O6 అది ఎవడని చెప్తాడు. గ్లూకోజ్కి స్ట్రక్చర్స్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఓపెన్ చైన్లో ఉంటుంది, ఇంకోటి రింగ్ లాగా ఉంటుంది. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ నేను ఇక్కడ వేస్తున్నాను. ఆ యాజ్ స్ట్రక్చర్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఓపెన్ చైన్ స్ట్రక్చర్కి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే 6 కార్బన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, 6 కార్బన్స్ ఉన్న తర్వాత మరి ఇక్కడ కూడా బాండింగ్ రావాలి, ఇక్కడ బాండింగ్ రావాలి, ఇక్కడ బాండింగ్ రావాలి, ఇక్కడ బాండింగ్ రావాలి. ఇక్కడ ఒకటి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకటి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకటి వచ్చింది, ఇలా రా. ఎందుకంటే కార్బన్కి ఎన్ని వ్యాలెన్స్ ఉంటాయి? 4 ఉంటాయి కాబట్టి అట్లా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలా సింపుల్. ఒకసారి చూసుకున్నారంటే ఈజీగా రాసేసుకోవచ్చు. ఓకే రైట్. CHO ఇక్కడ OH ఉంటుంది, ఇక్కడ హెచ్ ఉంటుంది. OH ఉంటుంది, హెచ్ ఉంటుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థర్డ్ కార్బన్లో ఇక్కడ ఉన్న హెచ్ ఇక్కడ ఇటు వస్తుంది, OH ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక్కడ ఫోర్త్ కార్బన్లో OH హెచ్, OH హెచ్, OH హెచ్. ఓకే, ఇక్కడ హెచ్. ఓకే, OH హెచ్ హెచ్. సో దిస్ ఈస్ ద ఓపెన్ స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్. ఎవడైనా సరే మిమ్మల్ని గ్లూకోజ్ అనేది ఏ కార్బోహైడ్రేట్ రా అంటే ఏం చెప్తావు? మోనోసాకరైడ్ రా జఫా అని చెప్పాలి. ఏమని చెప్పాలి? మోనోసాకరైడ్ అని చెప్పాలి. మోనోసాకరైడ్లో అది ఏ షుగర్ రా అంటే ఏం చెప్తావు? మోనోసాకరైడ్లో కార్బన్కి 6 ఉంటుంది కాబట్టి హెక్సో షుగర్ రా అని చెప్తాం అనమాట. ఓకే, హెక్సో షుగర్కి ఎగ్జాంపుల్ ఏంటిది? గ్లూకోజ్ ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి? ఒక స్ట్రక్చర్ ఉంటుందా గ్లూకోజ్కి? లేదు. ఎన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి? 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ స్ట్రక్చర్, ఒకటి రింగ్ స్ట్రక్చర్ అనమాట. ఓపెన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? స్ట్రైట్గా ఓపెన్గా ఉంటుంది. ఓకే, ఆ ఓపెన్ స్ట్రక్చర్ ఎట్లా వేసుకుంటాం? C1 2 3 4 5 6 కార్బన్స్ లైన్గా వేసుకుంటాం. లైన్గా వేసుకున్న తర్వాత పైన CHO ఎందుకు వేసుకున్నావు సార్ అంటే CHO ఈజ్ అన్ ఫంక్షనల్ గ్రూప్. అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం? ఆల్డోస్ షుగర్ అని పిలుస్తాం. ఒకవేళ C డబుల్ బాండ్ ఉంటే ఏంటిది? అది కీటోస్ షుగర్. మనం ఇక్కడ వేసుకున్నది ఎగ్జాంపుల్ ఏంటి? CHO తీసుకున్నాం, ఆల్డోస్ షుగర్ అనమాట. ఓకే, అదన్నా ఉండొచ్చు, ఇదన్నా ఉండొచ్చు. ఇట్లా వేసుకుంటే అది స్ట్రక్చర్ ఆఫ్ ద ఓపెన్ గ్లూకోజ్ స్ట్రక్చర్. వేయగలవా లేదా? ఈజీగా వేయగలవు. నీకు ఈజీ గుర్తుంటుంది. ఒకసారి నువ్వు చూసుకున్నావు అంటే ఈజీ గుర్తుంది. ఓకే రైట్. మరి ఇప్పుడు రింగ్ టైప్ స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుద్ది సార్ అంటే కనుక ఇక్కడ చూడండి ఒకసారి. మీకు రింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుద్ది అంటే నేను ఇది చెరిపేస్తున్నాను, మీరు అది చూసుకుని తర్వాత తీసుకోండి. రింగ్ స్ట్రక్చర్ నేను ఇక్కడ వేస్తున్నాను, ఇటు వేస్తున్నాను రింగ్ స్ట్రక్చర్. ఓకే, ఐఎమ్ డ్రాయింగ్ హియర్ రింగ్ స్ట్రక్చర్ నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఆ రింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుతుంది సార్ అంటే ఈ ఫస్ట్ కార్బన్ వచ్చి 5th కార్బన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఫస్ట్ కార్బన్ 5th కార్బన్తో ఒకసారి ఫోకస్ చేసి చూసుకోవాలి. ఫస్ట్ కార్బన్ విల్ బి పెయిరింగ్ బాండ్ విత్ ద 5th కార్బన్. ఎలా ఫామ్ చేస్తారు సార్ అంటే ఇక్కడున్న ఈ హెచ్ వెళ్ళి ఇక్కడున్న OHతో బయటికి వెళ్ళిపోద్ది. ఎలా వెళ్ళిపోద్ది? HOH కలిస్తే ఏమొచ్చింది? H2O. ఏమొచ్చింది అన్న? H2O బయటికి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, దాన్ని డిహైడ్రోక్సిలేషన్ ఆర్ వాటర్ ఫామ్ చేసి బయటికి వెళ్ళిపోయింది అంటారు అన్నమాట. బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఏం ఫామ్ అవుద్ది చెప్పండి? ఇక్కడ హెచ్ బయటికి వెళ్ళిపోయింది, ఇక్కడ OH బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఇక్కడ ఒకసారి ఇక్కడ ఉన్న దాన్ని పక్కన వేసుకుందాం. C1 C2 C3 C4 C5 C6. ఓకేనా? సో ఇక్కడ హెచ్ బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు మిగిలింది ఏంటి? O. ఇక్కడ మిగిలింది ఏంటిది? O. ఈ O వచ్చి 5th కార్బన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. 5th కార్బన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఫామ్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఒకటి ఉందా? ఇక్కడ ఒక బాండ్ కావాలి కదా మనకి. ఇట్లా ఫామ్ చేసింది అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఒకటి మిగిలిపోయింది. ఇక్కడ. ఓకే, ఇట్లా బాండ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? OH ఇక్కడ చెప్పాను మీకు. థర్డ్ కార్బన్ దగ్గర ఏముంటుంది? HOH. ఓకే, 4th కార్బన్ దగ్గర OH. ఓకే, ఇక్కడ CH5 దగ్గర ఇక్కడ ఏముంది? H ఉంది. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? OH. సేమ్ H ఇట్లానే ఉందన్నమాట. మరి ఇక్కడ ఇది బాండ్ ఫామ్ చేసేసింది. మరి ఇక్కడ పోయిన వాటర్ మాలిక్యూల్ ఉంది కదా, ఈ వాటర్ మాలిక్యూల్ ఎలా డివైడ్ అయిపోద్ది అంటే HOH కింద డివైడ్ అయిపోద్ది అనమాట. ఆ హెచ్ ఇలా ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ హెచ్ కింద వెళ్ళిపోద్ది.
ఈ OH ఇలా ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ ఫామ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, ఇట్లా ఫామ్ చేస్తుంది. ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇది ఒక చిన్న బాణం లాగా ఉంది, ఇట్లా ఒక ఏమంటారు దాన్ని, అదే ఇలా వేస్తారు కదరా, బాణం లా ఉంటుంది కదా, అదే విల్లు అంటారు కదా, అట్లా ఇది ఒక విల్లులా ఉందనుకో, ఇది ఒక తాళ్ళలా ఉందనుకో, పట్టుకుని లాగినప్పుడు ఏమవుద్ది, ఇది ఇలా తిరిగి జమ్మని ఇట్లా వస్తుంది కదా, అట్లా తిరిగి ఒక స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. దాన్ని రింగ్ స్ట్రక్చర్ అంటారు అనమాట. ఓకే, ఆ రింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ చేస్తుంది సార్ అంటే ఇట్లా ఇట్లా ఫామ్ చేస్తుంది. ఇదేం సార్ ఏదో సార్ మాకంటే ఈ ఓని ఇక్కడ పెట్టాను అనమాట. ఓకే, ఇది కార్బన్, ఇది కార్బన్, ఇది కార్బన్, ఇది కార్బన్, ఇది కార్బన్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి లెక్క పెడదాం. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. అదేం సార్ గ్లూకోజ్ 6 కార్బన్స్ అన్నారు కదా సార్, 5 కార్బన్స్ వచ్చాయంటే అవునన్న, ఇక్కడ ఇంకో కార్బన్ వచ్చింది, అది 6 కార్బన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, సిక్స్త్ కార్బన్. ఫస్ట్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్కి మధ్యలో బాండ్ ఫామ్ అయిందా? బాండ్ ఫామ్ అయిన తర్వాత వచ్చే స్ట్రక్చరే రింగ్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద స్ట్రక్చర్. దీనికి ఎలా జరిగింది, వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయి ఇది ఫామ్ అయింది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్. ఇది రింగ్ స్ట్రక్చర్, ఇదేం స్ట్రక్చర్, ఓపెన్ స్ట్రక్చర్. మనం నీళ్లు కలిపినప్పుడేమో ఇలా ఉంటుంది. ఆ కలిపిన నీళ్ళని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టినప్పుడు వేడి చేస్తాం కదా, వేడి చేసినప్పుడు వాటర్ బయటికి వెళ్ళిపోతే రింగ్ లాగా ఫామ్ అయిపోతుంది. అంటే మనం షుగర్ కొట్టుగాడి నుంచి కొనుక్కొచ్చేటప్పుడు ఇట్లా ఉంటుంది, దాన్ని మనం పాలనలో వేసినప్పుడు ఇట్లా అయిపోద్ది. అది మళ్ళీ వేడి చేసి మళ్ళీ మనం ఎగరబెట్టేసాం అనుకో, మళ్ళీ ఇలా అయిపోద్ది. ఓకేనా, సో హీట్ చేసినప్పుడు క్రిస్టల్ ఫామ్లో ఉండేలా ఉంటుంది, క్రిస్టల్ ఫామ్ని వాటర్లో కలిపినప్పుడు ఇట్లా అవుతుంది అనమాట. ఇది డిఫరెంట్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్, దిస్ ఇస్ ద రింగ్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఇస్ ద ఓపెన్ స్ట్రక్చర్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వాటర్ గ్లూకోజ్. ఓకే రైట్, సో అర్థమైంది కదా మీకు, ఇది రింగ్ స్ట్రక్చర్. అయితే మీకు ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి. ఏంటి సార్ అంటే అది చెప్పేస్తున్నా. సరిపేస్తున్నాను. ఇక్కడ ఫామ్ అయిన ఈ బాండ్ ఉంది కదా, ఆ బాండ్ని గ్లైకోసైడిక్ బాండ్ అంటారు. ఏమంటారు నాన్న, గ్లైకోసైడిక్ బాండ్ అంటారు. అమైనో యాసిడ్ ప్లస్ అమైనో యాసిడ్ కూడా ప్రోటీన్ అన్నప్పుడు అమైనో యాసిడ్ బాండ్స్ విత్ అమైనో యాసిడ్, దట్ బాండ్ ఈస్ కాల్డ్ పెప్టైడ్ బాండ్. అయితే షుగర్ బాండ్స్ విత్ అదర్ షుగర్, దట్ ఈస్ కాల్డ్ వాటర్ గ్లైకోసైడిక్ బాండ్. అదేంటి సార్ మాకు కొంచెం అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి సార్ మాకంటే. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక రింగ్ స్ట్రక్చర్ వేసుకుందాం. ఇట్లా వేసుకోవాలి రింగ్ స్ట్రక్చర్. ఓకే, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్ అండ్ సిక్స్త్ కార్బన్. ఓకే, ఇక్కడ ఇంకొక రింగ్ స్ట్రక్చర్ వేద్దాం. ఇట్లా ఫస్ట్ 0 పెట్టుకుని ఇట్లా వేసుకుని ఇలా వేసుకొని ఇలా తీసుకొచ్చి ఇట్లా వేసుకుని ఇట్లా వేసుకోవాలి. ఓకే, తర్వాత ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్ అండ్ సిక్స్త్ కార్బన్. ఓకే, ఇందాక మనం ఏం బాండ్ ఫామ్ చేసాం, ఫస్ట్ కార్బన్ బాండ్స్ విత్ ద ఫిఫ్త్ కార్బన్. ఓకే, ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఏముంటుంది చెప్పండి, ఇక్కడ ఫస్ట్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర OH ఉంటుంది కదా, ఫస్ట్ కార్బన్ దగ్గర ఏముంటుందిరా, H ఉంటుంది కదా. ఈ OH కలుసుకొని బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఫామ్ అవుతుంది కదా, బాండ్, దాన్ని ఏమంటాం, గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. ఏమంటాం దాన్ని, గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. ఇట్లా బాండ్ ఫామ్ చేసుకుంటే వెళ్తుంది అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. నెక్స్ట్ ఇంకొకటి ఇట్లా ఫిఫ్త్ కార్బన్, ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్ కార్బన్, తర్వాత ఫిఫ్త్ కార్బన్, ఇట్లా బాండ్ ఫామ్ చేసుకుంటూ వెళ్తే ఒక యూనిట్ ఉంటే మోనోసాకరైడ్, ఇంకో యూనిట్ ఉంటే డైసాకరైడ్, ఇంకొక యూనిట్ వస్తే ఆలిగోసాకరైడ్, అట్లా వెళ్ళిపోతూ ఉంటే అదేంటిది, ఇది పాలిసాకరైడ్ అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు మాట్లాడిన కాన్సెప్ట్ ఏంటిది, మోనోసాకరైడా పాలిసాకరైడా? మనం మాట్లాడింది మోనోసాకరైడ్. ఓకే, మోనోసాకరైడ్లో గ్లూకోజ్ గురించి మాట్లాడాం అనమాట. ఓకే, కార్బోహైడ్రేట్స్లో మోనోసాకరైడ్స్ అయిపోయింది, డైసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్ అండ్ నెక్స్ట్ పాలీసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ గురించి మాట్లాడాం బై యూజింగ్ ద ఎగ్జాంపుల్ గ్లూకోజ్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ పాలీసాకరైడ్స్. పాలీసాకరైడ్స్ పాలీ అంటే ఏంటన్న, మెనీ. సాకరైడ్ అంటే ఏంటన్న, షుగర్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ యూనిట్. ఏ యూనిట్, CnH2nOn అనేది యూనిట్ అనమాట. అది మెనీ ఉంటే ఏంటది, అదేంటి పాలిసాకరైడ్.
అసలు దీన్ని ఏమంటాం మనం? మోనోసాకరైడ్ అంటాం. ఏమంటాం మనం? మోనోసాకరైడ్. ఇది ఒకటే మోనోసాకరైడ్ కదా, 1 షుగర్ ఈజ్ కాల్డ్ మోనోసాకరైడ్ కదా. సో ఇలాంటి మోనోసాకరైడ్స్ మెనీ ఉంటే దాన్ని ఏమంటాం? మెనీ మోనోసాకరైడ్స్ ఈజ్ కాల్డ్ పాలీసాకరైడ్. దాన్ని ఎట్లా రాస్తాం ఒక డెఫినేషన్ కింద? పాలీమర్స్ అంటే మెనీ పాలీమర్స్ ఆఫ్ monosaccharides. Polymers of monosaccharides is called on పాలీసాకరైడ్. ఏమని పిలుస్తానన్నా? పాలీసాకరైడ్ అంటాం. ఓకేనా? ఒకసారి చూడండి. పాలీసాకరైడ్స్, పాలీ అంటే మెనీ, సాకరైడ్ అంటే షుగర్, షుగర్ అంటే యూనిట్, యూనిట్ అంటే CnH2NOH, CnH2NOHని ఏమంటాం? మోనోసాకరైడ్ అంటాం. ఈ మోనోసాకరైడ్స్ మెనీ ఉంటే దాన్ని ఏమంటాం? పాలీసాకరైడ్ అంటాం. దాని డెఫినేషన్ కింద రాస్తే పాలిమర్ ఆఫ్ ద మోనోసాకరైడ్ ఈస్ కాల్డ్ పాలీసాకరైడ్. పాలిమర్ ఆఫ్ మోనోసాకరైడ్ ఈస్ కాల్డ్ పాలీసాకరైడ్. ఓకేనా? సో ఇక్కడ ఈ పాలీసాకరైడ్స్కి ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఎగ్జాంపుల్స్ ఎట్లా రాస్తాం? ఎగ్జాంపుల్స్ రాసే ముందు మోనోసాకరైడ్కి ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటిది అది? గ్లూకోజ్. వింటున్నారా? అది గ్లూకోజ్. ఓకే, గ్లూకోజ్ 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 గ్లూకోజస్ గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ ఇట్లా ఫామ్ అయితే దాన్ని పాలీసాకరైడ్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే స్టార్చ్. స్టార్చ్ ఈజ్ అన్ పాలీసాకరైడ్. నెక్స్ట్ గ్లైకోజన్ ఈజ్ అన్ పాలీసాకరైడ్. తర్వాత సెల్యులోజ్ ఈజ్ అన్ పాలీసాకరైడ్. అండ్ ఇన్యులిన్ ఈజ్ అన్ పాలీసాకరైడ్. ఓకే, సో స్టార్చ్ ఈజ్ అన్ పాలీసాకరైడ్. దట్ మీన్స్ గ్లూకోజ్ 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 అలా కలుసుకుంటూ వెళ్ళిపోతే దానికి ఏం ఫామ్ అవుతుంది? స్టార్చ్. గ్లైకోజన్ కూడా అంతే, గ్లూకోజ్ గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ అట్లా కలుపుకుంటూ వెళ్ళిపోతే ఏమొస్తుంది? గ్లైకోజన్ వస్తుంది. సెల్యులోజ్ కూడా అంతే, గ్లూకోజ్ గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ ఇట్లా కలుపుకుంటూ వెళ్ళిపోతే ఏమొస్తుంది? సెల్యులోజ్ వస్తుంది. కానీ ఇన్యులిన్ మాత్రం ఫ్రక్టోస్ ప్లస్ ఫ్రక్టోస్ అలా కలుపుకుంటూ వెళ్ళిపోతే ఏమొస్తుంది అన్న? ఇన్యులిన్ వస్తుంది. అర్థమవుతుందా? రైట్. సో ఇవన్నీ సేమ్గా ఉన్నాయి కాబట్టి హోమో అనుకోవచ్చు కదా, హోమో పాలిమర్. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే హోమో పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్ ఈ స్టార్చ్, homo polymer of glucose is glycogen, homo polymer of glucose is called cellulose, but homo polymer of fructose is called inulin అన్నమాట. ఓకే, inulin. సో స్టార్చ్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. స్టార్చ్ తీసుకుంటాం. స్టార్చ్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇట్ ఈస్ ద స్టోరేజ్ మెటీరియల్ ఆఫ్ వాట్? స్టోరేజ్ మెటీరియల్ ఆఫ్ వాట్? ప్లాంట్స్. స్టోరేజ్ మెటీరియల్ ఆఫ్ వాట్ రా? ప్లాంట్స్. స్టార్చ్ని మనం తీసుకెళ్ళి మైక్రోస్కోప్లో చూస్తే ఎట్లా ఉంటుంది సార్ అంటే స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. ఇట్ విల్ బి లుకింగ్ లైక్ వాటర్ హెలికల్ స్ట్రక్చర్. ఈ హెలిక్స్లో మనం ఒక డాట్స్ పెడుతున్నాం కదా, ఆ డాట్స్ అన్ని కూడా గ్లూకోజ్ 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 ఇట్లా ఉంటుంది అన్నమాట స్ట్రక్చర్. దీని మీద మనం అయోడిన్ వేసామనుకో, ఏం వేస్తాం? అయోడిన్. అయోడిన్ అంటే ఏంటి సార్? ఎక్కడ దొరికింది సార్ అంటే మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు, ఇప్పుడైతే డెటాల్ వేసుకుంటున్నాం, కానీ చిన్నపిల్లలప్పుడు మనకి ఏం వేసేవాళ్ళు? టించర్ వేసేవాళ్ళు. టించర్ వేస్తే మండిద్ది అనమాట, చూడడానికి బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఆ టించర్ ఏముంటుంది? అయోడిన్. ఓకే, సో అది వేసినప్పుడు స్టార్చ్ మీద అది ఈ అయోడిన్ వెళ్ళిపోయి ఇక్కడ పట్టేసుకుంటుంది అనమాట, మధ్యలో ఇట్లా ఇరుక్కుపోద్ది అనమాట. ఓకే, ఇరుక్కుపోయినప్పుడు మనకి బ్లూ బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. బ్లూ బ్లాక్ కలర్. దిస్ ఈస్ ద టెస్ట్ ఫర్ స్టార్చ్. హౌ టు నో స్టార్చ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ షుగర్, ఈజ్ ప్రజెంట్ ఇన్ రైస్ అంటే ఏం చెప్తావు నువ్వు? సింపుల్గా టించర్ తీసుకుని టించర్ని రైస్ మీద వేసావు అనుకో, అది బ్లూ బ్లాక్ కలర్లో మారిపోద్ది అనమాట. బ్లూ బ్లాక్ కలర్లో మారిపోతే దాంట్లో ఉన్నట్టు స్టార్చ్ ఉన్నట్టు అనమాట. అది నువ్వు అక్కడ చెప్పాల్సిన ఎక్స్పెరిమెంట్. ఓకే, రైట్. ఆ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిది? గ్లైకోజన్. Glycogen is present in water. It is a storage material of animals. మన బాడీలో గ్లైకోజన్ ఉంటుంది, ప్లాంట్స్ బాడీలో ఏముంటుంది? స్టార్చ్ ఉంటుంది. ఓకే, గ్లైకోజన్ చూడడానికి ఎట్లా ఉంటుంది సార్ అంటే అది చూడడానికి ఇట్లా ఉండి బ్రాంచ్ వేసుకుని ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, బ్రాంచెస్ స్ట్రక్చర్లా ఉంటుంది అనమాట గ్లైకోజన్. ఓకే, ఆ తర్వాత సెల్యులోస్ చూడడానికి ఎట్లా ఉంటుంది సార్ అంటే సెల్యులోస్ ఇట్లా ఒక చిన్న డబ్బా కొట్టేసి ఆ డబ్బాకి ఇట్లా అడ్డంగా కొట్టేస్తే చూడడానికి ఒక నెట్ లా ఉంటుంది అనమాట. ఓకే, నెట్ లా ఉంటుంది చూడడానికి. ఇక్కడ నేను పెట్టే డాట్స్ అన్నీ కూడా ఏంటన్నా? గ్లూకోజ్. నేను ఇక్కడ పెట్టే డాట్స్ అన్నీ కూడా గ్లూకోజ్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పాలీసాకరైడ్. పాలీసాకరైడ్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? స్టార్చ్, గ్లైకోజన్, సెల్యులోస్, ఇన్యులిన్.
అదే మోనోసాక్రైడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, గ్లూకోజ్, రైబోస్, అవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మోనోసాక్రైడ్స్. పాలిసాక్రైడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, స్టార్చ్, గ్లైకోజన్, సెల్యులోస్ అండ్ ఇన్యులిన్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఇన్యులిన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫ్రుక్టోస్. పైన ఉన్న మూడు కూడా ఏంట్రా అంటే గ్లూకోజ్తో తయారవుతాయి అన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు పాలిసాకరైడ్స్లో ఓకే అనదర్ టైప్ ఉంటుంది అనమాట. అనదర్ టైప్ ఆ అనదర్ టైప్ ఏంట్రా అంటే కాంప్లెక్స్ పాలిసాకరైడ్. కాంప్లెక్స్ పాలిసాకరైడ్ అంటే ఏం సార్ అంటే పాలిసాకరైడ్ ప్లస్ ఎమైనో యాసిడ్. అప్పుడు దాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ పాలిసాకరైడ్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లూకోజ్ అమైన్. ఓకే, గ్లూకోజ్ అమైన్ ఒకటి ఎగ్జాంపుల్, లేదా ఎన్ ఎసిటైల్ గలాక్టోజమైన్. వీటిని బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. గ్లూకోజ్ అమైన్, ఎన్ ఎసిటో గలాక్టోజమైన్, ఇవి కాంప్లెక్స్ పాలిసాకరైడ్స్, ఓకేనా. కాంప్లెక్స్ పాలిసాకరైడ్స్ ఇక్కడ రాస్తున్నానమ్మా నేను, ఒకసారి ఫోకస్ చేయండి. పాలిసాకరైడ్స్ అనేవి టూ టైప్స్, సింపుల్ పాలిసాకరైడ్స్ అండ్ కాంప్లెక్స్ పాలిసాకరైడ్. సింపుల్ పాలిసాకరైడ్స్ అంటే మోనోసాకరైడ్ ప్లస్ మోనోసాకరైడ్ కలిస్తే సింపుల్ పాలిసాకరైడ్. అదే కాంప్లెక్స్ పాలిసాకరైడ్ అంటే మోనోసాకరైడ్ ప్లస్ అమైనో యాసిడ్ కలిస్తే దాన్ని ఏమంటాం, కాంప్లెక్స్ పాలిసాకరైడ్ అంటాం. అమైనో యాసిడ్ కలిసింది ఎగ్జాంపుల్ ఏంటి, గ్లూకోజ్ అమైన్. ఈ గ్లూకోజ్ అమైన్ అంతా ఫామ్ చేసేది చిటిన్ తెలుసు కదా మీకు, ఎక్కడ ఉంటుంది, ఎక్సోస్కెలిటన్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ చిటిన్. ఓకే, ఇది మొత్తం కార్బోహైడ్రేట్స్, షుగర్స్ గురించి కంప్లీట్గా మనం కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాం, ఓకేనా. రైట్, కొంచెం ఫోకస్ చేసి పాస్ చేసుకునే వీడియో. ఒకవేళ మీకు స్లోగా అనిపిస్తే స్పీడ్ పెట్టుకోండి, ఒకవేళ మీకు స్పీడ్గా అనిపిస్తే స్లో పెట్టుకొని చూడండి, ఓకేనా. ఫోకస్ చేసి చూడండి, ఓకే. లేట్ అయింది, సారీ, ఓకే.